ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నేటి రాజకీయ వ్యవస్థకు ఆదర్శం కావాలని రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ ఉచ్చి భువనేశ్వరి ప్రసాద్ పిలుపునిచ్చారు. ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి, స్వాతంత్ర సమరయోధుడు ప్రకాశం పంతులు 69వ వర్ధంతిని పురస్కరించుకొని నెల్లూరు మద్రాసు బస్టాండు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి భువనేశ్వరి ప్రసాద్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నీతి నిజాయితీ మూర్తిభవించిన నేత ప్రకాశం పంతులు అని కొనియాడారు. లక్షలాది మందిని విద్యావంతులుగా తీర్చిదిద్దిన ఎస్వి యూనివర్సిటీని స్థాపించి విద్యాభివృద్ధికి ఘనమైన సేవలు అందించిన పాలకుడని ప్రశంసించారు. ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంచూరు శ్రీనివాసులు నాయుడు, ఆమంచర్ల ప్రభాకర్, జీవీరెడ్డి ప్రసాదరెడ్డి, నవలూరు శ్రీకృష్ణ, గుడ్లతోన వాసుదేవరావు, రాఘవ విశ్వనాథం, కుప్పచ్చి చంద్రశేఖరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, నీతి నిజాయితీ మూర్తిభవించినటువంటి నిస్వార్థ నేత ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి కార్యక్రమం. ఈరోజు వారి యొక్క సేవా నిరతిని ఈ తరానికి గుర్తు చేసే విధంగా ఈ రోజున ఘనంగా వారికి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తమిళనాడు నుంచి విడిపోయిన తర్వాత పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత ఆ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఎస్వి యూనివర్సిటీ స్థాపనలో కానీ రాష్ట్ర విభజనలో ఈరోజు తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్కు దక్కిందంటే అది ప్రకాశం పంతులు గారి యొక్క కార్యదక్షత అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు విభజన నాడు రాజాజీ గారు తిరుమల తమిళనాడులో ఉండాలా, తమిళ ప్రాంతానికి సంబంధించి చిత్తూరు వాళ్ళంతా తమిళం మాట్లాడే వాళ్ళు ఎక్కువ ఉన్నారని చెప్పి క్లెయిమ్ చేస్తే ప్రకాశం పంతులు గారు తిరుత్తణి వరకు మా ప్రాంతం ఉంది, తిరుమల తిరుత్తణి రెండూ మాకు కావాలని చెప్పి నెహ్రూ గారి దగ్గర క్లెయిమ్ చేసిన సందర్భంలో కామరాజు నాడారు గారు మధ్యవర్తిత్వం చేసి తిరుమల క్షేత్రాన్ని, తిరుపతి పట్టణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. ఆ రోజు ప్రకాశం పంతులు గారి యొక్క దూరదృష్టి, కార్యదక్షతతో ఈనాడు ప్రపంచంలో ఉన్నటువంటి హిందూ ధార్మిక క్షేత్రం గొప్పది ఏదైనా ఉంది అంటే అది తిరుమల క్షేత్రం ఆంధ్రప్రదేశ్కు దక్కడం అనేటువంటిది ప్రకాశం పంతులు గారి యొక్క చొరవని సందర్భంగా తెలియజేస్తూ, ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి బిరుదును ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు సంస్థలో ఇచ్చినవి కాదు, సైమన్ కమిషన్ ఉద్యమకారులు నిర్దాక్షిణ్యం కాల్చేసి ఒక ఉద్యమకారుడి జోలికి, చచ్చిపోయిన వాళ్ళ శవాల జోలికి ఎవడన్నా వచ్చి తాకితే మిమ్మల్ని కూడా కాల్చేస్తామంటే రొమ్ము విరిచి కాల్చండ్రా నన్ను కూడా అంటూ ఆ శవాన్ని భుజాన వేసుకున్న సందర్భంలో ఉద్యమకారులు ఆంధ్రకేసరి అని నినదించడంతో ఈరోజు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు ఆంధ్రకేసరి బిరుదు వచ్చింది. ఈ విధంగా ఒక నీతి నిజాయితీ మూర్తి భవించిన వ్యక్తిగా ఈరోజు పంచాయతీ బోర్డు సర్పంచ్లే ఫార్చ్యూనర్ కారులో తిరుగుతుంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి అన్నానికి లేక ఆహారానికి లేక ఇబ్బందులు పడ్డటువంటి సందర్భం, ఎవరో ఒకరు శాలువా తెస్తే ఈ శాలువా ఎందుకు 4 అరటిపళ్ళు తెస్తే ఈరోజు జరిగిపోదా అన్నటువంటి పరిస్థితిలో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంటే అటువంటి మహనీయుణ్ణి ఈనాటి రాజకీయ వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం రాజకీయ వ్యవస్థ కూడా ఆదర్శంగా తీసుకొని ఆ యువత ఈరోజు స్వచ్ఛమైనటువంటి పరిపాలనని, అవినీతి రహితమైన పరిపాలనను తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయాలని చేసే విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ వారికి ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఈరోజు పెద్దలు, నగర ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు, బ్రాహ్మణ సంఘాల నేతలు అందరూ ఉన్నారు. వాళ్ళందరితో కలిపి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. మన టంగుటూరు ప్రకాశం పంతులు గారి 69వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా అనుమత సమస్యలైనటువంటి బ్రాహ్మణ సంఘాలందరూ కూడా, అలానే ఆ యొక్క గౌరవంతో విచ్చేసినటువంటి ప్రముఖులకి అందరూ కూడా మొట్టమొదటిగా నెల్లూరు జిల్లా బ్రాహ్మణ సేవా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇదే విధంగా ప్రకాశం పంతులు గారి గురించి ప్రతి ఒక్క పాఠశాలల్లో ప్రతి ఒక్క విద్యార్థులకి తెలియపరిస్తే ఆ యొక్క మహానుభావుడి విద్యని ఆయన చేసినటువంటి ఘనతలను అన్నీ కూడా పిల్లలకు అందరికీ తెలుస్తుంది. ఇదొక్కటే కాదు, మన యొక్క నెల్లూరు పొట్టి శ్రీరాములు వారి యొక్క భావాలను కూడా పుస్తకాల్లో కనబరిచి, అట్లాగనే కొంతమంది ప్రముఖులైనటువంటి వ్యక్తులందరూ కూడా ఉన్నారు. వారందరినీ కూడా ప్రతి ఒక్క విద్యార్థులకి ఈ రోజున మనం నేర్పించాల్సినటువంటి అటువంటి మహానుభావుల్ని పుస్తకాలలో వాళ్ళకి తెలియపరిస్తే మన రాష్ట్రాల్లో ఎంతో ముందుకు వస్తాయని చెప్పి బాగుంటాయని చెప్పి అనుకుంటున్నాం. కాబట్టి ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రత్యేకంగా ప్రింట్ మీడియా కానీ ప్రింట్ మీడియా వాళ్ళందరికీ కూడా మా యొక్క సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.
ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు. అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా, 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే మరియు సేవా విభాగం గల వర్కింగ్ స్టాఫ్. అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్, పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంట లేఅవుట్, నెల్లూరు.